మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు గొలిపర్తి గ్రామంలో విష జ్వరాలు విస్తరిస్తున్నాయి. గ్రామంలో సుమారుగా 30 మంది డెంగ్యూ బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. మున్సిపల్ అధికారులు కనీస పారిశుద్ధ్య పనులు నిర్వహించడం లేదని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదని, ఎక్కడైనా స్థానిక అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలో గొలిపర్తి గ్రామంలో గత 15-20 రోజుల నుండి అనేక మందికి విష జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి గ్రామంలో చాలామందికి కనీసం 20-30 మందికి జ్వరాలు వస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, తక్కువైనా కొద్ది ఇంటికి వస్తున్నారు. దయచేసి ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ అధికారులకు, మున్సిపల్ అధికారులు పూర్తిగా మోరీలను క్లీన్ చేయించి మందు కొట్టించాలి, శానిటేషన్ చేయించాలి, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. వైద్య అధికారులు కూడా తప్పకుండా పట్టించుకోవాలి. గ్రామంలోకి వచ్చి హెల్త్ క్యాంపు పెట్టి ప్రజలందరినీ టెస్ట్ చేయించుకుంటా ఏదైతే రోగాలు వచ్చిందో వాళ్ళని టెస్ట్ చేయాలి, వాళ్ళకి వైద్యం చేయాలి. ఇంకా ఆరోగ్యంగా ఉందో మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి.